సార్ ఇప్పుడు బీటెక్ అయిపోయిన విద్యార్థి విదేశాల్లో చదువుకోవాలనుకున్నప్పుడు మన గవర్నమెంట్ ఏమైనా రీంబర్స్మెంట్ ఫీజు అంటే ఏమైనా ఇస్తుందా వాళ్ళకి చదువుకోనికి ఫండ్ ఏమైనా ఒక ఫండ్ క్రియేట్ చేసి ఉంచిందా వాళ్ళ కోసం? తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదా, కార్పొరేషన్స్ పెట్టి ఏ కార్పొరేషన్ నుంచి ఆ కార్పొరేషన్ వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళడానికి. ఇక్కడ తెలంగాణలో అంబేద్కర్ విద్య అనేది అని ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. సో దాని నుంచి ఇస్తున్నారు అబ్రాడ్ వెళ్ళడానికి. వాళ్ళ యూనివర్సిటీస్, కొన్ని సెలెక్టెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి, 20 lakhs 30 lakhs 40 lakhs వరకు ఇస్తున్నారు. వెళ్ళి చదువుకో. బీటెక్లో ఉండే అంటే గ్రాడ్యుయేషన్ ఏదైనా, బీటెక్ అని కాదు, ఏ గ్రాడ్యుయేషన్ సంబంధించిన అంటే మార్క్స్ పర్సంటేజ్ ఏమైనా దానికి చూస్తారా? ఆబ్వియస్లీ ఇప్పుడు నీకు 6 CGPA వచ్చి నాకు అబ్రాడ్ వెళ్తా అంటే ఎలా ఇది చేస్తారు? ఇప్పుడు చాలామంది అప్లై చేసుకుంటారు, దాంట్లో కూడా మెరిట్ బేస్ వాళ్ళకే అడ్మిషన్ ఇస్తారు. మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే నీ దగ్గర మంచి CGPA ఉండాలి, మంచి SOP రాసుకొని ఉండాలి. నువ్వు ఊరికే ఏదో నేను అప్లై చేసేస్తా, టైం పాస్ చేస్తా అంటే నడవదు కదా. సీరియస్గా ఇఫ్ యు ఆర్ సీరియస్, నువ్వు చదువుకోవాలనుకుంటున్నప్పుడు, గవర్నమెంట్ నీ మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు, నువ్వు ఒక మంచి యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు నీ దగ్గర మంచి CGPA ఉంటేనే ఇస్తారు. ఖచ్చితంగా CGPA ఉండాలి. మన స్కోరు సరిపోతుందా లేదంటే మళ్ళీ ఒక ఎగ్జామ్ మనం కండక్ట్ చేస్తారా? డిపెండ్ ఆన్ కంట్రీ అండి. అది కూడా USA అయితే వాళ్ళు టోఫెల్ స్కోర్ చూస్తారు, UK అయితే IELTS స్కోర్ చూస్తారు, కొన్ని కంట్రీస్లో GRE స్కోర్ చూస్తారు. డిపెండ్ ఆన్ అవి కూడా చూస్తారు ఖచ్చితంగా. డిపెండ్ ఆన్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్. అది నాట్ ఓన్లీ ఇప్పుడు మనం బీటెక్ ఇక్కడ జాయిన్ కావాలి అంటే కొన్ని కాలేజ్లో ఇంటర్మీడియట్ పాస్ అయితే వాళ్ళు తీసుకుంటారు. కొన్ని కాలేజ్లో వాడు ఓన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, తీసుకుంటాడు. ఇప్పుడు IIT IIIT అంటే JEE రాయాలి, క్వాలిఫై అయ్యాలి, మంచి పర్సంటేజ్ రావాలి, అప్పుడే సీట్ వస్తుంది. అది ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి.